హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తా. చాలా సింపుల్, ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంకా పిల్లలకైతే స్నాక్గా బెస్ట్ అనమాట. కానీ కొంచెం హెల్దీ కాదా అనేది నాకైతే తెలీదు. ఏంటంటే వీటితో అయితే హెల్దీ, బట్ అందులో మైదా ఉంటుందా ఏంటనేది నాకు తెలీదు. కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. రెసిపీ ఏంటంటే పాస్తా ఎంత సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను కదా, అది హీట్ అయ్యేంత వరకు వీటికి ఏం కావాలి ఏంటనేది అయితే చూపిస్తే ఇక్కడైతే పాస్తా తీసేసుకున్నాను. ఇంకా ఇదైతే మనం పిజ్జా పాస్తాకి రెండు యూజ్ చేయడానికి సాస్ మనకు బయట దొరుకుతూ ఉంటుంది. ఇది కెచప్, టమాటో, ఇంకా ఇదేమో గార్లిక్, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అనమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏమంటే చేసేయచ్చు అనమాట. ఎలా చేయాలి ఏంటనేది నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ గిన్నె అయితే పెట్టాము కదా, ఇది వేడి అయిపోయాక ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ పోసుకున్నాం కదా. వాటర్ అయితే కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇంకా వాటర్లో ఇలా చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ అన్నమాట. ఇంకా ఇందులో అయితే మనం కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా, చూడండి. ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇంకా తీసి పెట్టుకున్నాను అనమాట కొంచెం పాస్తా అయితే. ఇంకా లోపల అయితే వేసేద్దాం. పాస్తా అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. అంటే నేను ఈ రెసిపీ ఎందుకు చూపిస్తున్నానంటే చిన్నపిల్లలు ఉండే మమ్మీ వాళ్ళకైతే ఇంకా ఈజీగా అడుగుతారని కదా, అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇంకా అప్పుడు వాళ్ళకైతే చేసి పెట్టవచ్చని నేనైతే ఈ రెసిపీ ఎందుకో మా పిల్లలు ఈరోజు అడిగారు, ఇంకా వాళ్ళ కోసం చేస్తున్నా. అలానే నాకు ఒక వీడియో అవుతుంది కదా అని చెప్పేసి అయితే తీస్తున్నా. నేను చేసింది రైటో రాంగో కూడా చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇంకా మనకు వచ్చిన స్టైల్లో మనం చూపిస్తున్నాం అంతే. ఇంకా దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, పాస్తా అయితే ఇలా ఉడికిపోయిందనమాట. ఎంత వేడివేడిగా ఉందో. ఇంకా మొత్తం అయితే ఉడికిపోయింది. దీన్ని అయితే మనం పక్కన తీసేసుకుందాం. అయితే పక్కకి తీసుకున్నాక ఇంకా మళ్ళీ అదే గిన్నెలో అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇంకా దీని ప్లేస్లో బటర్ యూస్ చేస్తే బాగుంటుంది, కానీ ఇంకా మా పిల్లలు బటర్ తినరు అనమాట. అందుకని చెప్పేసి నేను ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, ఇప్పుడు మనమైతే ఫస్ట్ వెల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి వేసుకుందాం. గార్లిక్ అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, 2 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద పనేం కాదు, కానీ ఈ ప్రాసెస్ చేసుకుంటుంటే మాకు కొంచెం ఇబ్బంది కాబట్టి వీడియో తీసుకుంటే చేస్తాం కాదు, కొంచెం లెంత్ ఉంటుందేమో. అంటే ఇంకా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకున్నాం. టమాటో ఇంకా ఆనియన్, మిర్చి మగ్గిపోయిన తర్వాత కొంచెం అందులో సాల్ట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం చూసి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం లైట్గా కారం వేస్తున్నాను. ఇంకా మిర్చి వేసాను కానీ కొంచెం వేస్తున్నాను అంతే. ఇంకా మనం ఇందాక చూపించా కదా సాస్, ఆ సాస్ కూడా కొంచెం వేసుకున్నాం. ఇంకా ఇదే మెయిన్ అనమాట ఇందులో. కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కెచప్ కూడా ఒక 2 స్పూన్స్ అట్లా, అంటే అట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే మనం కలుపుకుందాం అంతా. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసి కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా పాస్తా, ఆ పాస్తానైతే ఇంకా ఇందులో వేసేస్తాం. పాస్తా మొత్తం వేసేసినాం. కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, కానీ తొందరగా ఉడికిపోయిన తర్వాత అయితే చాలా స్పీడ్గా చేసేయచ్చు అనమాట. చూడండి, ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇంకా అయిపోయిందనమాట. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. చాలా సింపుల్ కదా. రెసిపీ ఎలా అనిపించింది ఏందనేది కామెంట్ చేయండి. ఇంకా పాస్తా అయితే అయిపోయింది. తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయా, ఎందుకంటే పిల్లలు తింటారు, నాకు ఇది నచ్చదనమాట. నేను జస్ట్ టేస్ట్ మాత్రమే చేశాను అంతే. బాగుంది. మీకు కూడా కావాలంటే సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు. ఒక అన్నయ్య అయితే అడిగారనమాట, బ్యాచిలర్ వంటలు ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని. నేనైతే ఇది సింపుల్గా చూపించారన్న. ఇంకా ఏమైనా వేరే ట్రై చేస్తాను వీడియోస్లో.
ఇంకా మనకైతే అయిపోయింది అనమాట. పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్.